హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మనము దోశల్ని ఎలా చేయాలో చూద్దాం. ఒక గ్లాస్ మినపప్పు, ఏ గ్లాస్తో అయితే మినపప్పు తీసుకుంటామో ఆ గ్లాస్తో బియ్యం తీసుకోవాలి. ఒక గ్లాస్ మినపప్పుకి 3 గ్లాసుల బియ్యాన్ని తీసుకోవాలి. ఇప్పుడు బాగా కడుక్కోవాలి. కొంచెం శనగపప్పు, మెంతాలు ఒక 2 సార్లు కడిగి నీట్గా పెట్టుకోవాలి, నానబెట్టుకోవాలి. ఒక 6 అవర్స్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనము మిక్సీ పెట్టుకోవాలి. పిండిని నానబెట్టుకోవాలి. పిండిని ఇప్పుడు మనం పక్కకు పెట్టుకుందాము. ఇప్పుడు చట్నీ చూద్దాం. పల్లీలు, పప్పుట్నాలు, మిరపకాయలు, చింతపండు, కొద్దిగా సాల్ట్. ఇప్పుడు మిక్సీ పెట్టుకుందాం. కొద్దిగా వాటర్ వేసుకుందాం. చట్నీకి తాలింపు వేసుకుందాం. ఆయిల్ 2 స్పూన్ల ఆయిల్, కొద్దిగా జీలకర్ర, ఎండుమిర్చులు, కరివేపాకు కొద్దిగా. చల్లారినాక వేసుకుందాం. చట్నీ రెడీ అయిపోయింది. పక్కన పెట్టుకొని మనం ఇప్పుడు దోశలు వేసుకుందాం. దోశ ఎంత కలర్గా వచ్చింది కదా. అలాగే ఇంకొక దోశ కూడా వేసుకుందాం. దోశ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనము టేస్ట్ చేసి చూద్దాం. ఇప్పుడు మనం దోశను తిని చూద్దాం. చాలా బాగుందండి దోశ. దోశ అంటూ నచ్చనోళ్ళు ఉండరు. బాయ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.